ఏ తల్లికైనా తన కన్న బిడ్డే ప్రపంచం. నవమాసాలు మోసి పురిటి నొప్పులను సైతం భరించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అలాంటి బిడ్డకు ఏమైనా అయితే కన్నపేగు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు ఆపద వస్తుందంటే తన ప్రాణాన్ని అడ్డువేసైనా కాపాడాలనుకుంటుంది. కానీ ఆ తల్లి మాత్రం కడుపున పుట్టిన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే ఆ పసికందు పాలిట శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ తల్లి తన బిడ్డను ఏం చేసింది? అమ్మ, ఈ రెండక్షరాల్లో ఉన్న మాధుర్యం బహుశా ఇంకెందులోనూ ఉండదు. 9 నెలలు పురిటినొప్పుల బాధను దిగమింగుకుని మరీ తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. అమ్మతనమంటే అంత గొప్పది మరి. కాని మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఓ తల్లి చేసిన పనికి మాతృత్వం మోగబోయింది. ఏడుస్తున్నాడనే కోపంతో ఆ తల్లి 2 నెలల పసికందును కట్టెల పొయ్యిలో పడేసి కడతీర్చింది. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన రాజేంద్ర, మమత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని దుండిగల్లో ఈ జంట నివాసం ఉంటోంది. రాజేంద్ర కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండగా మమత 2 నెలల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. చంటిబిడ్డతో ఆమె ఇంట్లోనే ఉంటోంది. భర్త రాజేంద్ర కూలి పనికి వెళ్లిన సమయంలో 2 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూ ఉండటంతో మమతకు విపరీతమైన కోపం, చిరాకు కలిగింది. ఎంత చేసినా చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో ఆమె విచక్షణ కోల్పోయింది. చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి చిన్నారిని కట్టెల పొయ్యిలో పడేసి కాల్చేసింది. బాలుడు మంటల్లో కాలి బూడిదైపోయాడు. కూలి పనికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికొచ్చేసరికి బిడ్డ సజీవ దహనమై ఉండడం చూసి చలించిపోయాడు. పొయ్యిలో కాలిపోయిన కుమారుడి మృతదేహం బయటకు తీసి భార్యను నిలదీశాడు. ఏడుస్తున్నాడన్న కోపంతో తానే కుమారుడిని పొయ్యిలో పడేశానని చెప్పడంతో ఆమెపై మండిపడ్డాడు. దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితురాలు మమతను అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ సండ్రిల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ తో పనిచేస్తారు. గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో లవ్ మ్యారేజ్. మమతాది 22 years, అబ్బాయి 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. ఆడపిల్ల అంటేనే భూదేవితో పోల్చుతారు. ఎందుకంటే అమ్మాయిలకు భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందని అంటారు. కాని ఆ తల్లి బిడ్డ ఏడుస్తున్నాడన్న కోపంతో విచక్షణ కోల్పోయి చిన్నారిని మంటల్లో వేసి కాల్చివేసింది.